శ్రీమాత్రే నమః. సుందరాకాండలోని 9, 10 భాగాల కథలు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. హనుమంతుడు సీత ఉన్న అశోక వాటికలో చెట్టు మీద దాక్కొని ఆమెను చూస్తూ ఉంటాడు. సీతామాత చాలా బాధతో రాముడి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. రావణుడు సీతామాతను తన భార్యగా ఉండమని బలవంతం చేస్తాడు. కానీ సీతామాత ధైర్యంగా ఇలా అంటుంది, నేను శ్రీరాముడి భార్యను, నీ మాట ఎప్పటికీ వినను. దీంతో రావణుడు కోపంతో రాక్షసులను పిలిచి సీతను భయపెట్టమని చెబుతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాక్షసులు సీతను చాలా భయపడతారు. ఆమె మాత్రం రాముడి పేరు జపిస్తూ ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు సుందరాకాండలో 10వ భాగాన్ని చెప్పుకుంటున్నాం. ఆ సమయంలో ఒక మంచి రాక్షసైన త్రిజట అక్కడికి వస్తుంది. త్రిజట ఒక స్వప్నం చూస్తుందని చెప్తుంది. ఆ స్వప్నంలో శ్రీరాముడు మరియు లక్ష్మణుడు లంకకు వస్తారు. రాముడు రావణుని ఓడిస్తాడు, సీతామాతను తిరిగి తీసుకెళ్తాడు అని చెప్తుంది. త్రిజట మాటలు విని రాక్షసులు కొంత భయపడతారు. సీతామాతకు కూడా కొంత ఆశ కలుగుతుంది. ఇది అంతా చెట్టు మీద దాక్కొని ఉన్న హనుమంతుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు సీతామాతతో మాట్లాడే సరైన సమయం వచ్చింది అని అనుకుంటాడు. ఇక్కడితో సుందరాకాండ 9 మరియు 10 భాగాలు ముగిశాయి. ఓం శ్రీమాత్రే నమః.